లేటెస్ట్ అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ వాసుదేవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. వాసుదేవన్. ప్రియాంక, మనం నిన్న ఉదయం నుంచి కూడా మనం ఇది గమనిస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే తెల్లవారుజామున 1:40 మన స్ట్రైక్ 9 ఉగ్రవాద స్థావరాల మీద ఏకకాలంలో దాడి జరిగిందో 25 నిమిషాల పాటు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఎంటైర్ పాకిస్తాన్ అండ్ POJK, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకంటే చాలా స్పష్టంగా మనం మన లక్ష్యాలను ఐడెంటిఫై చేసుకున్న లక్ష్యాలని ధ్వంసం చేయడానికి కావాల్సిన వ్యవస్థల్ని సిద్ధం చేసుకున్నాం, వాటిని ప్రయోగించాం. అండ్ 100% సక్సెస్ రేట్ తోటి మళ్ళీ మన ఫైటర్స్ వెనక్కి వచ్చారు. వాళ్ళు కంబైన్డ్ డిఫెన్స్ ప్రెస్ మీట్ లో వాళ్ళు మాట్లాడారు. వ్యోమికా సింగ్ కావచ్చు, ఆ తర్వాత సోఫియా గారు, ఇద్దరు కూడా, ఒక ఆమె వింగ్ కమాండర్ అయితే మరొక ఆమె లెఫ్టినెంట్ కల్నల్. సో భారతదేశం నారీ శక్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి తెలియచెప్పింది. మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశం కావచ్చు, హోంమంత్రి అమిత్ షా, అలాగే NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. సో ఇది పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. అంటే మనల్ని ఛాలెంజ్ చేశారు, రకరకాలుగా వాళ్ళ మినిస్టర్స్ మాట్లాడారు, వాళ్ళ ఎంపీలు మాట్లాడారు. మేము చిటికేస్తే భారతదేశం లేచిపోతుంది అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడారు. చివరికి సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి ఆభాసపాలైంది పాకిస్తాన్. దేశం మొత్తం ఆభాసపాలైంది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ద్వారా. ఎక్కడో ఒక హిందూ దినపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా సోషల్ మీడియాలో కథనాన్ని తీసుకుని మేము 5 జెట్ విమానాలని, భారతదేశానికి చెందిన 5 జెట్ విమానాలను పూర్తి చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అది సోషల్ మీడియా, ఇండియన్ సోషల్ మీడియా అనే మాట కూడా ఆయన వాడారు. వాడిన తర్వాత అంతర్జాతీయ మీడియా రకరకాలుగా వాళ్ళని అవహేళన చేసింది, అది తట్టుకోలేకపోయారు. సో ప్రతీకారం అనేది ఉంటుంది. రెండోది, ఇందాక మనం చెప్పుకున్నట్టు నిన్న చనిపోయిన ఉగ్రవాదులందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీ దృష్టిలో, ప్రజల దృష్టిలో కాదు, పాకిస్తాన్ ఆర్మీ దృష్టిలో వాళ్ళందరూ అమరవీరులు, అంటే మార్టీర్స్ అన్నమాట. వాళ్ళకి మార్టీర్డం ఇస్తూ వాళ్ళ శవాలని పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు మోసుకుంటూ వెళ్ళి ఫైనల్ రిచువల్స్ చేశారు. అది నిన్న చేశారు. రేపు 3వ రోజు, వాళ్ళ సంప్రదాయంలో అంటే 3వ రోజు మళ్ళీ కబర్స్థాన్ వెళ్ళి అక్కడ కల్మా చదువుతారు, అంటే ప్రార్థన చేస్తారు. మృతుల ఆత్మశాంతి నిమిత్తం ప్రార్థన చేసి వాళ్ళకి ఉత్తమ గతులు కలగాలి అని చెప్పి ప్రార్థన చేస్తారు. తిరిగి వచ్చే సమయంలో ఆవేశపూరితమైన నినాదాలు చేసుకుంటూ రావడానికి ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే దానికి ఈ రోజు ముందస్తుగా జరిగిన దాడిగానే మనం చూడాలి. జమ్మూ, అలాగే అఖ్నోరా అండ్ అమృత్సర్ అండ్ ఐడెంటిఫైడ్ ఎయిర్ బేస్ని, పఠాన్కోట్, వీటి మీద జరిగిన దాడులు. అయితే ఈ దాడులు చేసే క్రమంలో వాళ్ళు రాకెట్స్ వరకు వేయగలిగారు, కానీ ఎయిర్పోర్ట్ మీద కూడా వాళ్ళు పంపించిన మిసైల్స్ ని దారి మధ్యలోనే మన S-400 వ్యవస్థ కూల్చిపారేసింది. మొత్తం వాళ్ళ జెట్ ఫైటర్స్ ని 3ని కూల్చారు, F-16, JF-17 కూల్చేశారు. అండ్ వాళ్ళ మిసైల్స్ గాల్లోనే కలిసిపోయినాయి. అంటే అటువంటి అద్భుతమైన అధునాతన సాంకేతిక వ్యవస్థ, ఆ వ్యవస్థని సమర్థవంతంగా వినియోగించగల నేర్పరితనం ఉన్న టెక్నోక్రాట్స్ మన సైన్యంలో ఉన్నారు. పాకిస్తాన్ డెర్త్ ఏంటంటే, పాకిస్తాన్ లోటు ఏంటంటే అదే, వాళ్ళకి అటువంటిది ఏం లేదు. ఏదో 4-5 ఉగ్రవాద శిబిరాలు నడపటం, ఒక 10-15 మందిని తయారు చేయటం, వేరే దేశాలకి, ప్రత్యేకించి భారతదేశం మీదకి ఉసిగొల్పి వాళ్ళ చేత అనాగరికంగా మనుషుల్ని, ఎప్పుడు మిడివలేజెస్ లో కూడా, మధ్యయుగాల్లో కూడా ఈ తరహా మనుషుల్ని చంపిన ఘటనలు మనం చూడాల. ఐడెంటిఫై చేసి ఫలానా మతమా, ఫలానా ఆపరేషన్ జరిగిందా లేదా చెక్ చేసుకొని మరి పురుషుల్ని చంపిన ఘటన చూసిన తర్వాత వాళ్ళు ఏ స్థాయిలో ఉన్మాదం వాళ్ళలో పేరుకుపోయింది. యూనిఫామ్ వేసుకున్న ఆయన జనరల్ మునీర్, సయ్యద్ అసీం మునీర్లో కానీ, అలాగే మిగిలిన వ్యక్తుల్లో కానీ. April 17, ప్రియాంక మీరు గుర్తుపెట్టుకోవాలి, April 17న ఒక మీటింగ్ అడ్రస్ చేస్తూ చాలా ఆవేశంగా చెప్పాడు, మన ఫాదర్స్ మనకిచ్చిన లక్ష్యాన్ని మనం పూర్తి చేయాలి, మన బ్లడ్ వేరు, మన బ్రీడ్ వేరు, మన యాంటిసిపేషన్స్ వేరు, మన అంబిషన్స్ వేరు అని చెప్పేసి జనరల్ మునీర్ చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా గమనించిన తర్వాత అప్పుడే అనుమానం వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ మనకి USA నుంచి కూడా అలర్ట్స్ వచ్చినాయి. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ, బికాస్ US వైస్ ప్రెసిడెంట్ మనకి అప్పటికి టూర్లో ఉన్నారు, భారత్ టూర్లో. మీకు గుర్తుండే ఉంటుంది, బిల్ క్లింటన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆయన టూర్ చేసినప్పుడు కూడా ఇలాగే దాడి చేసి పాకిస్తాన్ మనల్ని అంతర్జాతీయ వేదిక మీద అభాసుపాలు చేయాలని ప్రయత్నించింది. అప్పుడు కూడా ఎక్స్పోజ్ అయింది. ఈ రోజు ఎక్స్పోజ్ అయింది విత్ ఎవిడెన్స్. అండ్ ఇంటర్న్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి, వాళ్ళు డిమాండ్ చేస్తుంది, వాళ్ళకు చిన్నపాటి పశ్చాత్తాపం కూడా లేదు. కనీసం సాటి మనిషి పోయాడు, వాడి మతం, కులం ఇవన్నీ పక్కన పెట్టి అయ్యో అనే మాట కూడా వాళ్ళ నోళ్ళ నుంచి రాలేదు. అంటే వాళ్ళు ఎంత కర్కశంగా ఉన్నారు, ఎంత దుర్మార్గపూరిత ఆలోచన విధానంతో, పాశ్విక ఆలోచన విధానంతో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. మసూద్ అజహర్ మన ఇమీడియట్ టార్గెట్స్, మసూద్ అజహర్ అలాగే హఫీజ్ సయ్యద్, వీళ్ళని మట్టుపెట్టడం లక్ష్యంగా అజిత్ దోవల్ వేసిన స్కెచ్ లో భాగంగా రకరకాల ఫోర్సెస్ ఇప్పుడు పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో
వాళ్ళు దే ఆర్ ఆన్ ద సెర్చ్ ఆపరేషన్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇందాకే చెప్పుకున్నాం, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ రోజు ఉదయం, అంటే భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 12 మంది జవాన్లను మట్టుబెట్టింది, పాకిస్తాన్ జవాన్లని, ఆర్మీ జవాన్లని. కరెక్ట్ గా 10 రోజుల క్రితానికి వెళ్తే జాఫర్ ఎక్స్ప్రెస్ ని రైలుని హైజాక్ చేసి అందులో సివిలియన్స్ ని వదిలేసి 17 మంది ఆర్మీ జవాన్లని బయటికి తీసుకొచ్చి మట్టుపెట్టింది. సో బిఎల్ఏ చాలా బలంగా పనిచేస్తుంది. మరోపక్క ఇంకొక ప్రావిన్స్, మొత్తం 4 ప్రావిన్సులు ఉన్నాయి అక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇదొక ప్రావిన్స్, పూర్తిగా హిల్లీ టెరైన్స్ ఉంటాయి. నెక్స్ట్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్కి వెళ్ళేసరికి బెలూచిస్తాన్. ఆ బెలూచిస్తాన్ 1877 ట్రీటీ ప్రకారం బెలూచిస్తాన్ లో మనం గమనించాల్సిన విషయం, అది స్వతంత్ర దేశం. కానీ మహమ్మద్ అలీ జిన్నా మాయ చేసి దాన్ని పాకిస్తాన్ లో కలుపుకోవటం, తర్వాత వాళ్ళని ఆ దేశంలో తృతీయ శ్రేణి చతుర్థ శ్రేణి పౌరులాగా చూడటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు రగిలిపోతున్నారు. 44 తెగల సమూహం బెలూచిస్తాన్, వాళ్ళు తిరగబడుతున్నారు. అంతర్యుద్ధం మీరు చూస్తూనే ఉండండి. శ్రీలంకలో ప్రెసిడెంట్ భవనాన్ని, రాష్ట్రపతి భవనాన్ని ముట్టడించి ప్రెసిడెంట్ ఆ దేశం నుంచి పారిపోయేలాగా శ్రీలంక ప్రజలు ఎలా తిరగబడ్డారో మరో 2-3 రోజుల్లో పాకిస్తాన్ లో జరగబోయేది కూడా అదేది చాలా స్పష్టం అని చెప్పేసి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందాక మాట్లాడినప్పుడు ఫార్మర్ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు, వారు కూడా ఇదే రకమైన విశ్లేషణ అందించారు. పాకిస్తాన్ లో అంతర్యుద్ధం మొదలైంది, సివిల్ వార్ మొదలైంది, రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్య ప్రజలకు సంబంధం లేని యుద్ధాలు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. సైన్యం మీద విపరీతమైన అసహనంతో ఉన్నారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి బలవంతంగా ఒక ప్రధాని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టుకోవడానికి కూడా పాకిస్తాన్ సాధారణ ప్రజానికం జీర్ణించుకోలేకపోతుంది. వాళ్ళకి మిగిలింది 2 ప్రావిన్సులు. అపార్ట్ ఫ్రమ్ గిల్గిట్ పాకిస్తాన్ ఇంకో 2 ప్రావిన్సులు ఉన్నాయి. అవేంటంటే సింధ్ అండ్ పంజాబ్ మొదటి నుంచి కూడా డబ్బు చేసిన వాళ్ళు, అలాగే సొమ్ము స్వామ్యం ఉన్న వాళ్ళ చేతిలోనే ఆ 2 ఉన్నాయి. వాళ్లే దేశాన్ని రూల్ చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ కూడా సాధారణ ప్రజానికం గమనించింది. ఈ రేపు కూడా వాళ్ళు దాడులకు తెగబడతారు ఖచ్చితంగా. వాళ్ళు 3వ రోజు కాబట్టి, వాళ్ళ మృత వీరుల 3వ రోజు కాబట్టి ప్రపంచం వాళ్ళని ఉగ్రవాదులు అంటుంటే ఆ ప్రాంతం, దాని దేశం అంటానికి కూడా మనం సిగ్గుపడాలి. ఒక ఇట్స్ రోగ్ స్టేట్ అండ్ సిక్ స్టేట్ అండ్ ఫెయిల్ స్టేట్. వాళ్ళు ఆ రాజ్యంలో వాళ్ళు ఉన్న ఒక సమూహాలు, వెనకటికి అంటే ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆటవిక సమూహాల సంస్కృతిని కొనసాగిస్తూ వస్తున్న ఉగ్రవాద ముఠాలు, వాళ్ళలోని యూనిఫామ్ వేసుకున్న ఆర్మీ అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళందరూ రేపు వాళ్ళ మృతవీరులకి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత బయటకు వచ్చి దాడులకు తెగబడే సూచన అయితే, ఇండికేషన్ అయితే, సజెషన్ అయితే ఇంటర్నేషనల్ ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ భారతదేశానికి అందజేసినాయి. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. రా కూడా ఇదే సూచన అందజేసింది. సిఐఏ అండ్ యాజ్ వెల్ మొసాద్, రష్యాకి చెందిన కేజీబీ, వీళ్ళందరూ కూడా ఆపరేషన్స్ లో ఉన్నారు. యుఎస్ నావీ సీల్స్ కూడా ఆపరేషన్ లో ఉంది. పాకిస్తాన్ లో అంతర్గతంగా జరిగే సైన్యానికి సంబంధించిన వ్యవహారాలను వాళ్ళు పర్యవేక్షిస్తారు, వాళ్ళు అజమాయిషీ చేస్తున్నారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. బట్ యుద్ధం మన భారతదేశ సైన్యం అయితే రక్షణ పరంగా అక్కడ అన్ని త్రివిధ దళాలు అయితే మోహరించి ఉన్నాయి. పఠాన్కోట్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, అమృత్సర్ అండ్ ఆల్ అలాంగ్ ద పాకిస్తాన్ బార్డర్ అక్రాస్ గుజరాత్ అందరూ అప్రమత్తమై ఉన్నారు ప్రియాంక. సో దాడులు జరుగుతాయి. మినిమం నష్టం అనేది మనం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే స్పష్టంగా చెప్పాల్సింది, $15 బిలియన్ జేబులో $15 బిలియన్ పెట్టుకుని పాకిస్తాన్ యుద్ధానికి వచ్చింది. యుద్ధంలో వాళ్ళ దగ్గర ఉన్న చైనా నుంచి అరువు తెచ్చుకున్న సామాగ్రిలో సగం వాళ్ళకి వినియోగించడం తెలియదు. ఇంతవరకు దే వర్ నాట్ టెస్టెడ్ ఆల్సో ఈవెన్ అకార్డింగ్ టు ది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. సో ఈ క్రమంలో రేపు వాళ్ళు దాడులకి తెగబడినా కూడా వాళ్ళకి బెఫిటింగ్ రిప్లై ఇవ్వడానికి భారతదేశం సర్వసన్నద్ధంగా ఉంది ప్రియాంక. మోదీతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. వాసుదేవన్, ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మోదీతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అసలు దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమనుకోవాలి? ప్రియాంక, ఒకటి క్రిస్టల్ క్లియర్. అజిత్ దోవల్ కేవలం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, 80 ఏళ్ల యువకుడు. ఆయన రంగంలోకి దిగారు అంటేనే అర్థం అది తుఫాన్ ముందు ప్రశాంతత అది ఇండికేట్ చేస్తుంది. ఆయన రంగంలోకి దిగారు. రేపొద్దున సైక్లోన్ పాకిస్తాన్ చూస్తుంది. ఈవెన్ ఎండాకాలంలో కూడా సైక్లోన్ చూస్తుంది. దానికి సంబంధించిన రేపు ఎలా చేయబోతున్నాం, ఎలాంటి దాడులు చేయబోతున్నాం, ఎలా ఎదుర్కోబోతున్నాం, మన శక్తి సామర్థ్యాలు ఏంటి, సాధ్యమైనంత వరకు సివిలియన్స్ ని కాపాడుకోవడానికి ఏం చేయాలనే అంశానికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ, అజిత్ దోవల్, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీని గురించి మాట్లాడుకుంటారు. సివిలియన్స్ ని పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం. ఎందుకంటే అమృత్సర్
జలంధర్, అలాగే పఠాన్కోట్, జమ్మూ, అఖ్నూర్, శ్రీనగర్ చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు జమ్మూ కాశ్మీర్ అయితే కంప్లీట్ గా నిలిపివేశారు. అండ్ ఈ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీని కూడా నిలిపివేశారు. ఎందుకంటే టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడం, పవర్ గనక ఉంటే టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడం శత్రు దేశానికి, శత్రు దేశాల వాళ్ళు వినియోగించే క్షిపణి వ్యవస్థలకి వెసులుబాటు ఉంటుంది. దాన్ని కట్టేలు చేయడం కోసం ఈరోజు ఎలక్ట్రిసిటీ పవర్ సప్లైని కట్ చేశారు. రేపు ఉదయానికి నార్మాలిటీ చేరుకునే లోపలే ఈ రోజు రాత్రే మరికొన్ని దాడులకు భారత్ వైపు నుంచి ఖచ్చితంగా శ్రీకారం చుట్టడానికి అవకాశం ఉంది. ఇట్స్ డామ్ క్లియర్. అది అందువల్ల ఏంటంటే ఆ విషయం చర్చించడానికి కోసమే అజిత్ దోవల్ ఈరోజు ఇప్పుడు ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ప్రియాంక, అనేది ఎలా ఉంటుందో వాస్తవన్ చెప్పండి. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ అనే ఒక అటాక్తో భారత్ దెబ్బ అనేది ఏ విధంగా ఉంటుందో పాక్ రుచి చూసింది. అయినా కూడా మొండి వైఖరితో ముందుకు వస్తోంది. అంటే ఇటు పాక్ చూస్తే ఎబిలిటీ, స్టెబిలిటీ రెండూ కూడా లేవు మీరు చెప్పినట్లుగా. కానీ ఏంటి ఆ మొండి వైఖరి దేనికి? దాన్ని మొండితనం అనరండి, మూర్ఖత్వం అంటారండి. మొండితనం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు విజ్డమ్ తోటి ఆలోచిస్తారు. విజ్డమ్ ఉన్నవాడికి మొండితనం ఉంటుంది, మూర్ఖత్వం ఉన్నవాడికి మొండితనం ఉండదండి. జస్ట్ దే బికేమ్ లునాటిక్, దే బికేమ్ మ్యావరిక్. వాళ్ళు ఆ స్థితిలో విచక్షణ కోల్పోతారు. పాకిస్తాన్ ప్రస్తుతం విచక్షణ కోల్పోయింది. వాళ్ళ ఆర్మీ చీఫ్ కనిపించట్లా, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఉన్న లెఫ్టినెంట్ కల్నల్, ఇమ్మీడియట్ సెకండ్ ఇన్ కమాండ్ బొకారీ ఈ మొత్తం వ్యవస్థని పర్యవేక్షిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి యుద్ధ క్రీడల్లో పాల్గొన్నవాడు కాదు. నేరుగా ఏదో చిన్న చితక ఆపరేషన్లు చేసుకుంటూ బతికినవాడు. ఆయన హఠాత్తుగా ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆయన భుజస్కంధాల మీద పడింది. అలాగే వాళ్ళకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఒక వారం రోజులు కూడా కాలేదు. ఆయన పేరు సయ్యద్ అసీం మాలిక్. ఈయనేమో ఆర్మీ చీఫ్ ఏమో సయ్యద్ అసీం మునీర్, ఈయన మాలిక్. ఈ సయ్యద్ అసీం మాలిక్ ఇప్పుడు ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నారు. ఆయన కూడా అంతకుముందు ఒక బ్రిగేడియర్ ర్యాంక్, ఏదో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ నాన్ ప్రామినెంట్ పోస్ట్ లో బ్రిగేడియర్ ర్యాంక్ లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఐఎస్ఐ చీఫ్ చేశారు. పాకిస్తాన్ సైన్యం తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేస్తుంది. అనామకుడిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెడుతుంది. ఇన్ఫాక్ట్ ఇమ్రాన్ ఖాన్ విధానపరంగా వీళ్ళ మీద కొంచెం మెరుగైన పాలన అందించాడు. ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆయన మీద అత్యాచారం కూడా చేశారు, లైంగిక అత్యాచారానికి కూడా గురయ్యారు ఇమ్రాన్ ఖాన్. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ పొలిటికల్ సిస్టమ్స్ మధ్య సమన్వయం లేదు. అండ్ రూలింగ్ పార్టీలో కూడా విత్ ఇన్ మెంబర్స్ మధ్య సమన్వయం లేదు. డిఫెన్స్ మినిస్ట్రీ ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు మాట్లాడి, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మేము ఎవిడెన్స్ సేకరించామని మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా అభాసు పాలయ్యాడు. ఇది వాళ్ళ వ్యవస్థ. వాళ్ళ దగ్గరున్న అతి తక్కువ ఆయుధ సామాగ్రితోటి వాళ్ళు ప్రస్తుతానికి యుద్ధానికి దిగారు. అండ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యూటిలైజింగ్ ఈ ఆటమ్ బాంబ్స్ ని, న్యూక్లియర్ హెడ్స్ ని వాడటం అనేది వాళ్ళు చెప్పారు. వాళ్ళ అబ్బాసీ అని వాళ్ళ రైల్వే మినిస్టర్ చెప్పాడు, మా దగ్గర 120 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, చాలా స్ట్రాటజిక్ ప్లేసెస్ ఉన్నాయి. స్ట్రాటజిక్ ప్లేస్ లోనే పెట్టుకుంటాడు, ఎవడు ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు న్యూక్లియర్ హెడ్స్ ని, అది తెలుసు. కానీ వాటిని వినియోగించడం అనేది వాళ్ళకి చేత కాదు. అండ్ వినియోగించడానికి ప్రపంచవ్యాప్తంగా ముందర అమెరికా పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు, అంటే కొన్ని అగ్రరాజ్యాల పర్మిషన్ తీసుకోవాలి. దాని రిపర్కషన్స్ రేపు పొద్దున ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అనేది తుడిచిపెట్టుకుపోతోంది. ఇది ఖచ్చితంగా నిర్వివాదంసంగా జరగబోయేది ఇదే అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఒకటి. రెండు, ఐదు ముక్కలుగా పాకిస్తాన్ ఈ యుద్ధం తర్వాత, యుద్ధం ముగిసే లోపలే విడిపోవడానికి కూడా ఆస్కారం కనిపిస్తున్న నేపథ్యంలో దే లాస్ట్ దేర్ సెన్సెస్. వాళ్ళు విచక్షణని పూర్తిగా కోల్పోయి పాకిస్తాన్ సైన్యం ఇలా వాళ్ళ దగ్గరున్న అందుబాటులో ఉన్న సామాగ్రిని మన మీదకి, ఆ రాకెట్లని వెనకటి ఒక 30-40 ఏళ్ల క్రితం నాటి వ్యవస్థల్ని మన మీద ప్రయోగించాలని చూస్తుంది. అండ్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ సిస్టమ్, వీ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ రష్యా నుంచి ఆధునిక వెపనరీ మన అమలు పొదిలో చేరింది. అమెరికా నుంచి కూడా వచ్చింది. ఇజ్రాయెల్ నుంచి మనకు సాంకేతిక సహాయం అందుతుంది. ఫ్రాన్స్ స్టూడ్ బై us. సో ఇలాంటి మేజర్ రాజ్యాలు, అగ్రరాజ్యాల సరసన నిలబడగల సత్తా ఉన్న రాజ్యాలు, దేశాలు ప్రస్తుతం మన పక్కన నిలబడి ఉన్నాయి. అండ్ చైనా కూడా ఈ పరిస్థితుల్లో ఎటువంటి రిస్క్ తీసుకోదు పాకిస్తాన్ తరఫున నిలబడి యుద్ధం చేయడానికి. వాళ్ళకి పాకిస్తాన్ లో పెట్టిన ఖర్చంతా గోడ కొట్టిన సున్నమే, అది వెనక్కి వచ్చేది కాదు. ఇప్పుడు గాదర్ పోర్ట్ ని కనుక మనం ఏం చేసి కొడితే, మన దగ్గర ఉన్న 1500 కిలోమీటర్ల టార్గెట్ ఛేదించగల క్షిపణులు ఉన్నాయి. ఏం చేసి కొడితే గాదర్ పోర్ట్ లేచిపోయిందంటే చైనాకి పాకిస్తాన్కి కంప్లీట్ గా లింక్ తెగిపోతుంది. అండ్ అక్కడ బెలుచి పోరాట యోధులు చేస్తున్న డిమాండ్ కూడా అదే. వాళ్ళ పర్మిషన్ లేకుండా
గాదర్ పోర్ట్ నిర్మాణానికి చైనా పాకిస్తాన్ నడుం కట్టడం అండ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం నడుం కట్టడం కూడా బలూచుల్ని అణిచివేయడం కోసమే, బలూచుల్ని శాశ్వతంగా అణిచివేయడం కోసమేనని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతున్న విషయం ప్రియాంక. వాస్తవం అయితే ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాలతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అంటే నెక్స్ట్ భారత్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? ఖచ్చితంగా పాక్ తను చేసిన చర్యకు భారీ మూల్యం చెల్లించుకోవాలకు తప్పదు అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. అంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు కదా, ఆల్రెడీ చెల్లించుకుంటూనే ఉంది. అండ్ రేపు పొద్దున చెల్లించుకున్నామని చెప్పుకోవటానికి కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడడం కూడా అక్కడ వాళ్ళ హెడ్స్ మిగలరండి. ఎందుకంటే ఆ టార్గెట్ గా ఇప్పుడు మన సైన్యం ముందుకు కదులుతోంది. త్రివిధ దళాధిపతులు రక్షణ శాఖ మంత్రితో మాట్లాడుతున్నారంటేనే దానికి ఇండికేషన్ అదే. వాళ్ళు ఆల్రెడీ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. 1962, 1965, 1971 3 సార్లు మన మీద కాలు దువ్వి మనతో యుద్ధానికి దిగి చావు తప్పి కన్ను లొట్టపోయి వెనక్కెళ్లిన పాకిస్తాన్ మళ్ళీ అదే ప్రయత్నం చేసి ఇవాళ అంతర్జాతీయ సమాజం ముందు మనల్ని దోషిగా నుంచోబెట్టే ప్రయత్నం చేసింది. పండిట్ నెహ్రూ కాలం చేసిన తర్వాత ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన లాల్ బహదూర్ శాస్త్రి ఆయన భూమికి బెత్తడే ఉన్నాడు, ఈయన్ని మనం ఆడుకోవచ్చు అనుకుని రంగం దిగితే ఆయన ఏకు మేకే కూర్చుని వాళ్ళకి వామనుడు త్రివిక్రముడు అయినట్టు వాళ్ళకి చుక్కలు చూపించి లాహోర్ దాకా మన సైన్యాన్ని పంపించి లాహోర్ గేడ దగ్గర మన జెండా ఎగిరేయించాడు. ఆ రోజు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చి మొహమాటానికి ఆయన వెనక్కి వచ్చారు. కానీ లేకపోతే ఆ రోజే లాహోర్ని మనం క్యాప్చర్ చేసి పెట్టుకుని ఉండాల్సింది. అదే విషయాన్ని త్రివిధ దళాధిపతులు ఈరోజు నిన్న మొన్న జరిగిన సంభాషణలో కూడా ప్రధానమంత్రి దగ్గర నివేదించారు. అవకాశం ఇస్తే మేము లాహోర్ను కూడా వెనక్కి తీసుకుని వస్తాం, మనలో కలిపేస్తాం. కానీ ఇప్పుడున్న తలనొప్పులు చాలు, ఉన్న ఉగ్రవాద క్యాంపుల్నే మనం మొయ్యలేకపోతున్నాం. ఇప్పుడు పిఓకనే గందరగోళంగా ఉంది. పిఓకే కాదు, పిఓజేకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇదే మనకి తలనొప్పిగా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రావిన్స్లు మనతో కలుపుకోవటం కన్నా వాళ్లతోటి ఒక అవగాహన ఒప్పందానికి రావడమే బెటర్ అనే అంశాన్ని రాజకీయంగా ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పరిశీలిస్తున్నారు ప్రియాంక. రైట్ వాస్తవం, థ్యాంక్ యూ.